నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. చెత్తరహిత సమాజం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను కలెక్టర్ శ్రీహర్షతో కలిసి మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీలతో పాటు నాలాల శుద్ధి కార్యక్రమాన్ని మేయర్ ప్రారంభించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు మేయర్ చెప్పారు. చెత్తరహిత కార్పొరేషన్ కోసం మహిళలు ముందుకు రావాలని, ఇంటి తరహాలో వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని స్వామి సూచించారు. రామగుండం కార్పొరేషన్లో గత పాలకవర్గం శుభ్రతను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మేయర్ అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ కూడా ఒక డ్రైన్ కూడా క్లీన్ లేకుండా ఇప్పుడు మీరందరూ కూడా వీడియోలు కూడా తీయడం జరిగింది. అంటే ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయనంటే కనీసం మనుషులు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు డ్రైన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈరోజు ప్రతిష్టాత్మకంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇవన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా, రోగాల బారిన పడకుండా, ఇప్పటికే ఇన్ని ఇండస్ట్రీస్ ఉండడం వల్ల, పొల్యూషన్ అవ్వడం వల్ల చాలామంది క్యాన్సర్ల బారిన పడి ఇప్పటికే అనేక కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. కానీ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ నంబర్ 1కు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను తీసుకురావాలనే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు ప్రతి డివిజన్కు సంబంధించిన ఎవరైతే సూపర్వైజర్లు కానీ లేకపోతే డ్రైన్ క్లీనర్లు కానీ వీళ్ళందరితో పాటుగా అడిషనల్గా దాదాపుగా 200 మందిని ఎంగేజ్ చేసుకొని అయినా పర్వాలేదు, కానీ ఇవన్నీ కూడా డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించి అన్ని పరిసరాలన్నీ శుభ్రంగా చేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. వారి సూచన మేరకు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో ఈ కార్యక్రమాన్ని 99 రోజులు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతోటి నిజాయితీగా దీన్ని అందరినీ పూర్తి చేస్తామని కోరుతా ఉన్నాం. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతా లక్ష్యంగా పోలీస్ శాఖ ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా విజయనగరంలో శనివారం మెగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. 1వ పట్టణ పిఎస్ పరిధిలో జొన్నగుడ్డి ప్రాంతంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులు తనిఖీలు చేయగా పత్రాలు సక్రమంగా లేని 22 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు, డీటీసీ డీఎస్పీ ఎం వీరాకుమార్, ఈగల్ టీం ఆర్ టి ధనుంజయ్ నాయుడు, అలాగే సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. భాగంగా మన విజయనగరంలో 3 సబ్ డివిజన్లో చీపురుపల్లి, బొబ్బిలి, అలాగే మన విజయనగరంలో కూడా 3 సబ్ డివిజన్స్లో మనం కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ రోజు మన విజయనగరంలో 3 సబ్ డివిజన్స్ లో కూడా డిఎస్పీస్ చేస్తున్నారు. ఇక్కడ మన విజయనగరం డిఎస్పీ గారు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ గా మనం జొన్నగుడ్డులో ఉన్న 1200 ఇళ్ళు చెక్ చేసాము. దాంట్లో భాగంగా మనం ఒక 22 బైక్లు, అంటే నేమ్ ప్లేట్స్ లేనివి కానీ, లైసెన్సెస్ పేపర్స్ అవి లేనివి కానీ, లేదా అనుమానాస్పదంగా ఉన్నాయని కానీ బైక్లు సీజ్ చేయడం జరిగింది. అందరితో మాట్లాడడం జరిగింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ తో పాటు సేఫ్ క్యాంపస్ జోన్ అని, తర్వాత ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయి, ఈ గాంజా హాట్స్పాట్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేయడం, షీటర్స్ మీద నిఘా పెట్టడం, ఆల్రెడీ మాదక ద్రవ్యాలు యూజ్ చేస్తున్నారు వీళ్ళు అనే వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇవన్నీ జరుగుతుంది. దాంట్లో భాగంగానే హాట్స్పాట్స్ లో మేము ఈ క్యాసో ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ రోజు ఈ జొన్నగుడ్డులో చేయడం జరిగింది. అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈ ఏరియాని చెప్పడం జరిగింది అనమాట. అందుకని మేము వీళ్ళందరికీ, అంటే వీళ్ళలో ఇది తీసుకురావాలి. మేము పోలీసులందరూ మా దగ్గర అవైలబుల్ గానే ఉంటారు, మాతో వచ్చి మాట్లాడతారు. ఎప్పుడైనా ఇలాంటిది ఏదైనా ఉంటే మేము పోలీసులకి చెప్పొచ్చు అనే ఒక ఇది క్రియేట్ చేయడానికి మేము ఈ ఏరియాకి రావడం జరిగింది. వాళ్ళందరికీ మేము షేర్ చేయడం జరిగింది. ఎలాంటి గాంజా యూసేజ్ ఉన్నా, లేకపోతే ఫలానా వాళ్ళు తెస్తున్నారు అన్నా కూడా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. లేదు, ఈ సెర్చ్ లో అయితే ఎవరి దగ్గర గానీ మనకి ఈవెన్ మినిమం క్వాంటిటీలో గాంజా దొరకలేదు. బట్ స్టిల్ ఈ ఏరియాలో అప్పుడప్పుడు గాంజా, అంటే పిల్లలు తాగుతారు అని తెలిసింది కాబట్టి మనం ఏరియాలో చేయడం జరిగింది. అలాగే వెహికల్స్ చెక్. కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఓరియన్ స్కూల్ క్రీడోత్సవాలను జిల్లా ఒలింపిక్ సంఘం నేత బొల్లవరం రామాంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కిండర్ గార్డెన్ నుంచి చిన్నపిల్లలకు ఆట వస్తువులపై ఆటలపై ఆసక్తి ఉంటుందన్నారు. శరీర వ్యాయామంపై ఆసక్తిని పెంపొందించుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కృషి చేయాలని వారు అన్నారు. అనంతరం విద్యార్థులు క్రీడాకారుల గుర్తింపు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు. అంటే ఇందాక ఒకరు చెప్పారు అతిథులు, స్పోర్ట్స్ డే అని స్పోర్ట్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి మన కరెస్పాండెంట్ గారిని రిక్వెస్ట్ చేశారు. ఇందాక ఆయన ఆ సార్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. మరి ఇటువంటి స్పోర్ట్స్ డేలకు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయటం, ఇలాగా హౌసెస్గా డివైడ్ చేసి ఇంట్రామరల్స్ అంటే మీ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి హౌసెస్గా డివైడ్ చేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఆ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో బెస్ట్ వెళ్ళు ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక గుర్తింపు లాగా వస్తుంది, ఒక క్రీడాకారునిగా గుర్తింపు లభిస్తుంది. అలాగా స్కూల్ టీములు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఇంకొక స్కూల్తో ఆడతారు. ఆ ఇంకొక స్కూల్ ఆడిన తర్వాత అందులో ఎవరు బాగా ఆడతారు మన స్కూల్ పిల్లలు వాళ్ళని. కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు 64 వాహనాలను సీజ్ చేసి ఒక బైండోవర్ కేసు నమోదు చేశారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో 70 మంది పోలీసు అధికారులతో మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డ్రగ్స్ రహితంగా మార్చాలని ప్రజలతో డీఎస్పీ మరియు పోలీసు అధికారులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టినటువంటి ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా 70 మంది పోలీసులతో మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాలు, గృహాలు, బస్టాండ్లు, ఖాళీ భవనాలు మరియు ఇతర అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 200 మంది వ్యక్తులను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 64 వాహనాలు సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. రౌడీ షీటర్లు, ఇక సస్పెక్ట్ షీట్లు ఉన్నటువంటి వ్యక్తులను స్పాట్లోకి పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలియజేశారు. అనంతరం పోలీసు అధికారులు ప్రజలకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్యం, దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. అలాగే పత్తికొండలోని 4 స్తంభాల కూడలి మార్గంలో ప్రజలతో కలిసి ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్ రహితంగా మార్చడమే పోలీసు లక్ష్యమని వారు అన్నారు. కాకుండా మాదక ద్రవ్యాల రహిత ప్రదేశంగా మార్చుకుంటే అట్లాంటి ఏరియాలన్నీ కూడా మొత్తము గ్రామాలు, పట్టణాలు అన్నీ కూడా చేసుకోగలిగితే మన యూత్ అనేది నిర్వీర్యం కాకుండా ఉంటుంది. యూత్ ఎప్పుడైతే నిర్వీర్యం కాకుండా ఉంటారో దేశ ఆర్థిక అభివృద్ధి కానీ, రాజకీయ అభివృద్ధి కానీ మనం ప్రపంచంలో తలెత్తి సగర్వంగా చేసుకునే విధంగా ఉంటుంది. ఇక మనకు ఉన్న ప్రమాదం ఏమంటే మన చుట్టూ ఉన్న దేశాలు, ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మరి ఇంకోసారి కూడా చెప్తున్నాను. పైనేమో ఆఫ్ఘనిస్తాను, ఇరాను, పాకిస్తాను, ఈ దేశాల్లో విపరీతంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది పండించడమే కాకుండా మన ఇండియా పైన డంపింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత కింద బర్మా, లావోస్, థాయిలాండ్ అని చెప్పేసి అని మన ఇండియాలో ఒక మ్యాప్ తీసుకుంటే వాయవ్య భాగం నుంచి ఆగ్నేయం తీసుకుంటే ఇదేమో గోల్డెన్ క్రిసెంట్, ఒకటేమో గోల్డెన్ ట్రయాంగిల్. పైన ఉన్న 3 దేశాలు గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు, కింద ఉన్న 3 దేశాలు గోల్డెన్ క్రిసెంట్ అంటారు. అక్కడే బంగారు కాదు వచ్చేది, అంతా కూడా గంజాయి స్మగ్లింగ్ అంతా కూడా. ఈ గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ మధ్యలో మన భారతదేశం ఉంది కాబట్టి అటు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇండియా పైన డంపింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియాని వీళ్ళు డైరెక్ట్గా యుద్ధతంత్రంలో, అంటే మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు యుద్ధంలో ఓడించడం చాలా కష్టం అని చెప్పేసి ఇండియాని పతనం చేయాలంటే ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మన దేశాన్ని పతనం చేయాలంటే యూత్ నిర్వీర్యం చేస్తే సరిపోతుందని చెప్పేసి యూత్కి ఇండైరెక్ట్గా ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పత్రికాముఖంగా మీరందరూ ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి ప్రతి ఒక్కరిని ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. కూటమి ప్రభుత్వం గ్రామ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నినాదాలతో హోరెత్తించింది. సచివాలయ వ్యవస్థలో భాగమైనటువంటి తమకు జరుగుతున్న అన్యాయంపై గ్రామ సర్వేయర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి శాంతియుత నిరసన చేపట్టారు. సచివాలయ వ్యవస్థలో తమతో పాటు నియమితులైనటువంటి ఇతర విభాగాల ఉద్యోగుల మాదిరిగానే 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ సర్వేయర్లకు కనీస బేసిక్ వేతనం 32,000 రూపాయలుగా నిర్ణయించాలని తెలిపారు. వారి హామీ మేరకు వారిపై గౌరవంతో మేము మళ్ళీ విధులకు హాజరు కావడం జరిగింది. కానీ ఫిబ్రవరి 2 వారాలకి రిపోర్ట్ రానప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ గత నెలలో కర్నూలు జిల్లాలో ఉన్నందున ఒక వారం రోజులు ఆలస్యం అవుతుందని చెప్పినప్పటికీ మేము వారం కాకపోతే 2 వారాలైనా ఆలస్యమైనా పర్లేదు, మాకు మంచి ప్రయోజనం చేకూర్చేలా మీరు కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మాకు మంచి ప్రమోషనల్ బేసిక్ పేలు ప్రపోజ్ చేస్తూ మీరు కమిటీ రిపోర్టు సిఫార్సు చేయాలని మేము కోరడమైనది.
గత ఫిబ్రవరి 3వ వారంలో కమిటీ రిపోర్ట్ ఏదైతే కమిటీ వేశారో కమిటీ రిపోర్ట్ని బయటకు రిలీజ్ చేసి గౌరవ రెవెన్యూ మినిస్టర్ వారికి ఫార్వర్డ్ చేయనుంది. ఆ కమిటీ దాంట్లో ఉన్న రిపోర్ట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోషన్ చాలా మేము ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్న బేసిక్ పే 24,000. మా యొక్క ప్రమోషన్ మేము అడిగితే కేవలం 25,200 బేసిక్ పేతో మాకు ప్రమోషన్ కల్పిస్తామని తెలిపి ఉన్నారు. సదరు బేసిక్ పే మాకు ఈ జూలై నాటికి కూడా మేము మామూలుగా ఇంక్రిమెంట్ ద్వారానే అందుకోగలుగుతున్నాము. అటువంటి బేసిక్ ద్వారా మాకు ఎటువంటి లాభాపేక్ష కుదరడం లేదని మేము ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ ఆందోళనలో భాగంగా నిన్న ఈరోజు చేసినట్టు మా పైన కక్షపూరితంగానే మా యొక్క పెద్దలు ప్రతి జిల్లా నుంచి 2-3 సస్పెండ్ చేయడం జరిగింది. ఈ ఆందోళన చేపట్టిన ముఖ్య కార్యనాయకుల్ని అధ్యక్షులు వాళ్ళని సస్పెండ్ జరిగింది. ఆ ఉద్దేశంతో ఈరోజు కూడా మేము మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేసిన 30 మంది సర్వేలను తక్షణమే వాటిని అగ్రికల్చర్ వాళ్ళకి 34,000 బేసిక్ ఇచ్చారు, ఏనేమో 32,000 బేసిక్ ఇచ్చారు, అనిమల్ వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్లకు 30,000 పైచులకు బేసిక్ ఇచ్చారు. మేమంతా కూడా అడగడం లేదు, కేవలం 30,000 కనీస బేసిక్ లేవని అడుగుతున్నాము. అడిగిన దానికి వీళ్ళు సహకరించకపోగా నిన్న జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది సర్వేలను సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శిని, వైస్ ప్రెసిడెంట్ ముగ్గురిని ప్లస్ ప్రతి జిల్లాకి ఇద్దరు చొప్పున సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా అయితే ఈరోజు ఇక్కడ వచ్చే ఉద్దేశం అయితే లేదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఏలూరు నగరానికి చెందిన దళిత నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాధాన్యత లభించని నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినటువంటి నాయకులను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వారంతా బాధ్యతగా తమ యొక్క పదవులను ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని వారన్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇందాక రెడ్డప్ప నాయుడు గారు చెప్పిన, చట్టి గారు చెప్పిన, మాకు పార్టీ ఒక బాధ్యత అప్పు చెప్పిందంటే మనం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడగటానికి ఉండదు, మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకెళ్ళాలి. మనకు ఆర్థిక స్తోమత ఉంటుంది, కుటుంబాన్ని పక్కన పెట్టాలి. ఒక వారం 10 రోజులు దాటి బయటకు వెళ్ళామంటే మరి మన కుటుంబ పరిస్థితులు ఏంటనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. కానీ ఇన్ని అధిగమించి ఇవాళ మరి ఈ స్థాయికి రాష్ట్రంలో ఒక వ్యక్తిగా గుర్తింపు పొందామంటే మేము పడిన కష్టం. ఇవాళ గంగాధర్ గారు ఒక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరి ఆయన ఎదిగాడంటే పార్టీ గుర్తించింది. పార్టీలు ఇవాళ ఆషామాషిగా ఒక వార్డు ప్రెసిడెంట్ ఇవ్వాలంటేనే 100 సూచనలు చేసుకుని ఇస్తుంది. ఒక రాష్ట్ర స్థాయిలో ఎదగటం అంటే సామాన్యమైన విషయం కాదు. రాష్ట్ర స్థాయిలోకి ఎదిగిన తర్వాత అణువణువున మేము ఎనకాల చూసుకుని ప్రతి అడుగును కూడా మేము బాధ్యత చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వీటన్నిటిని కూడా అధిగమించుతూ ఒక రాష్ట్ర స్థాయిలోకి మేము వెళ్ళినందుకు గర్వపడుతున్నాం. పార్టీలు మమ్మల్ని గుర్తించి ఆ స్థాయిలో దాకా మా నాయకులు మాట్లాడారు. దగ్గర నుండి చూసే వాళ్ళకి మా పరిస్థితి, మేము పడుతున్నటువంటి కష్టం తెలిసిన వాళ్ళకి అనుకున్న పదవి రాలేదు ఏంటని చెప్పి ఆవేశపడతారు. మా సోదరులు కొంతమంది నిజంగా మరి దీనిలో పరిపక్వత కూడా కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఆ 3 పార్టీల్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతున్నటువంటి వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం కావడంతో సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలతో 4 మాళవీధులు గోవిందనామ స్మరణతో మారుమోగుతూ కిక్కిరిసిపోయాయి. Kamalah Kanta, Tirokhyam Mangalam
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం బెల్దండ మండలం కేంద్రంలోని వివిధ హాస్టళ్లను ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఫుడ్ కమిషన్ సభ్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల, గుండాల గ్రామం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇక వెల్దండ గురుకుల బాలికల పాఠశాలలోని వంటగదులను పరిశీలించారు. తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలపై, వంటగది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గుడ్ల నాణ్యతలను పరిశీలించి సైజు తక్కువగా ఉన్న గుడ్లను ఎందుకు తిప్పి పంపడం లేదని ఆరా తీశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, మీకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వం కర్తవ్యమని, మీకు ఏదో భోజనం దొరుకుతోంది కదా అని కాదని, ఇది విద్యార్థులైన మీ హక్కు అని వారు అన్నారు. భోజనం నాణ్యతగా లేకుంటే ఫిర్యాదు చేయాలని, మీకు నాణ్యమైన భోజనం అందించడం కోసమే మేము ఉన్నదని విద్యార్థులతో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నైట్ టైం రైస్ మంచిగా ఉండట్లేదు సార్. నైట్ టైం మార్నింగ్ ఓకే అంత మంచిగా ఉండేది సార్. ఎట్లా ఉంటుంది నైట్ టైం? మెత్తగా ఉంటుందా? ఉడకనట్టు ఒకసారి ఉడకనట్టు ఉండేది, దానికి ఒకసారి ఎక్కువ ఉంటుంది. అంటే కుకింగ్ లోపం వాళ్ళు వండుతాం కూడా లేకుంటే రైస్ అట్లా ఉంటుంది సార్. 6th class. నాన్న ఇవాళ స్టూడెంట్స్ ఎవరున్నారు ఫుడ్ ఇచ్చే దగ్గర? ఏమేమి వేయాలి దీంట్లో? నీకు బాగా అనిపిస్తుంది. ఏం అనిపిస్తుంది? ఎన్ని కట్టలు వేసినావు? ఏదో నామకే పిల్లలకు నాయన పెట్టేది, పిల్లలకు నీంట్లో చిన్నపిల్లలు ఇట్లా పెడతావు మరి. అంటే పెట్టలే అంటే నువ్వు సరిగ్గా ఉండనట్టే లెక్క. మేము ఎవరమ్మా తెలుసా? ఫుడ్ కమిషన్ అంటే ఏం చెప్పు? ఆహార భద్రత చట్టం. ఇది ఎవరు పెడుతుంది? ప్రిన్సిపలా? గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది? మీకు ఎందుకు పెడుతుంది? మనమంతా బీదవాళ్ళం కాబట్టి మనం చదువుకోవాలి కాబట్టి హాస్టల్లో ఉంటాం కాబట్టి మనకు నాణ్యమైన భోజనం పెట్టాలని భారత రాజ్యాంగం కల్పించింది. నీవు ఎవరో పెడుతున్నది కాదు. మేము వచ్చింది ఏంటి? ఫుడ్ కమిషన్ చైర్మన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆమనగల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ లలితాదేవితో కలిసి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి పరిసర గ్రామాల ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసి వారికి అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసినటువంటి ఉచిత ఆరోగ్య శిబిరానికి వందలాదిగా ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ లలితాదేవి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో 79 హాస్టళ్లను తీసుకుని చిన్నపిల్లల నిపుణులైనటువంటి డాక్టర్లచే కళ్లకు సంబంధించిన రక్తహీనత, స్త్రీ వ్యాధుల నిపుణులైన స్పెషలిస్టు డాక్టర్లచే పరీక్షించడం జరుగుతోందని, వీటితో పాటు విద్యార్థులలో అకస్మాత్తుగా హార్టుకు సంబంధించినటువంటి ఏదైనా జరిగినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలని తెలియజేయడం జరుగుతోందని వారు అన్నారు. టెక్నిక్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ ఎవరైనా సడన్ గా కొలాప్స్ అయితే కూడా సిపిఆర్ చేయడం కూడా మన స్టూడెంట్స్ కూడా నేర్పిస్తున్నాం సార్ ఈ ఫేజ్ లో. అలాగే ఈ ఫేజ్ లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ మన జిల్లాలో 63 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి సార్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మన మెడికల్ ఆఫీసర్ ఆలనా వెహికల్ ద్వారా కూడా ఉంటుంది సార్. ఇది మన భాగము. అలాగే మనము ఇక్కడ సెకండ్ ఫేజ్ లో సార్, సెకండ్ ఫేజ్ లో ఎన్సిడి ప్రోగ్రామ్ అని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ మీద బీపీ, షుగర్ మనం ఆన్లైన్ చేయడము, క్యాన్సర్స్ ను కూడా ఐడెంటిఫై చేయడం, బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్, అది కూడా సెకండ్ ఫేజ్ లో ఉంటుంది సార్. థర్డ్ ఫేజ్ లో మనం టీబీ, హెచ్ఐవి ఎక్కడైతే వల్నరబుల్ పాపులేషన్ ఉందో టీబీ పేషెంట్ స్క్రీనింగ్ చేయడము, వాళ్ళకి టీబీ న్యూట్రిషన్ కిట్ సార్, ఒక కిట్
మనకు 500 to 1000 వర్త్లో దాంట్లో వాళ్ళకు సరిపడా టీబీ పేషెంట్స్ సరిపడా ప్రోటీన్ ఉన్నవి పల్సెస్ పప్పులు కానీ బియ్యం కానీ ఆయిల్ కానీ ఎగ్స్ కానీ అవి కూడా ప్రొవైడ్ చేయడం అది జరుగుతుంది సార్. హెచ్ఐవి పేషెంట్స్ అంటే ఎవరైనా వలరబుల్ హై రిస్క్ ఉన్న పాపులేషన్ కూడా వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ కూడా టీసాక్స్ ప్రోగ్రామ్ ద్వారా కూడా నిర్వహిస్తున్నాం సార్. 4th ఫేజ్లో మనం ఏదైతే పిఎస్సీస్ ఉన్నాయి, ఏదైతే సబ్ సెంటర్స్ ఉన్నాయి, ఏదైతే బస్తీ దవాఖానాలు ఉన్నాయో అక్కడ ఎన్క్వాస్ ఫెసిలిటీ ద్వారా మనం ఐపీహెచ్ఎస్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే రాత్రి 9 గంటలకు 10 గంటలకు ఫోన్లు చేసేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ డాక్టర్ నాకేం చెప్పలేదని. నువ్వేమడిగినావంటే నేను ఏం అడగలేనటువంటి ప్రాక్టికల్గా చెప్తా ఉన్నా. నేను స్కూల్స్లలో కూడా ఈ విధంగా మానసిక నిపుణుల ద్వారా ఉచిత కౌన్సిలింగ్ అనేది ప్రభుత్వం తరఫుకెళ్ళి జరుగుతున్నటువంటిది. దీనికి ఖర్చు అయ్యేది లేదు. మానసిక అంటే ఆ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో పోతే చాలా ఛార్జ్ చేస్తారు, వాళ్ళు వేలల్లో ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మన ప్రభుత్వం నుంచి ఫ్రీగా జరుగుతున్నటువంటిది. అదేవిధంగా ఒక స్కిల్ సెంటర్ కోసడానికి ప్లేస్ చూపించినాం. నిన్న మొన్న ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అవి టెండర్ ప్రాసెస్కి వచ్చినాయి. అది కూడా స్టార్ట్ అవుతాయి ఆ వర్క్స్. ఇవంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నటువంటివి ఇప్పటివరకు డిఎంహెచ్ఓ గారు చాలా చక్కగా ఏమేం జరుగుతూ ఉన్నది ఈ హెల్త్ సంబంధించి. మామూలుగా ఏదో రోగం వచ్చింది దానికి నయం చేస్తారంటే కొన్ని కనిపించినటువంటివి ఉంటుంది. స్కూల్ పిల్లలు అదేవిధంగా కాలేజ్ పిల్లలకు ఉన్నటువంటిది మానసికంగా వాళ్ళు దెబ్బతిని ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా మేము ఫస్ట్ డే. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.